నమస్తే. హైదరాబాద్ నగరంలో ఉన్న చారిత్రక కట్టడాలు, వాటి వెనుకున్న కథలు, కథనాలు, అవి ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజంపై చూపిస్తున్న ప్రభావాలు, వాటి చుట్టుముట్టు ఉన్న చారిత్రక కోణాలు, వీటి గురించి మనం వరుసగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మరికొన్ని కట్టడాల గురించి, వాటి చారిత్రక అంశాలు ఏమిటో తెలుసుకుందాం. వాటి గురించి మనతో చెప్తున్నవారు ప్రముఖ రచయిత, విమర్శకులు, చరిత్ర పరిశోధకులు పర్వస్తు లోకేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. వరుస క్రమంలో మనం ఇది బహుశా 3వ ఎపిసోడ్ నిర్మాణాల పరంగా మనం మాట్లాడుకున్నాం. వికార మంజిల్ ఒకటి మనం అనుకున్న వాటిల్లో ఫలక్నుమా ప్యాలెస్ ఈ రెండు ఉన్నాయి. ఈ ఫలక్నుమా ప్యాలెస్ దాని వెనక ఉన్న చాలా రకరకాల కథనాలు ఉన్నాయి. అసలు ఎవరిది ఆ భవనం మొదలు ఎట్లా వచ్చింది? తెలుగులో ఒక సామెత ఉన్నది, రాజుల సొమ్ము రాళ్లపాలు. వెరీ పాపులర్. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. రాజుల సొమ్ము వాళ్ళ జేబుల నుంచి తీసి కట్టడాలు కట్టలేరు, అదంతా పన్నుల రూపంలో ప్రజలిచ్చిన సొమ్మే. ప్రజల సొమ్ము అని అనుకోవటమే బెటర్. తర్వాతనేమో కానీ మంచి జరిగింది కదా, రాజులు తమ విలాసాల కోసం ఖర్చు పెడితే లెక్కలోకి జమలోకి రాకపోయేది. వాళ్ళు చేసిన పనుల వల్ల మనకు ఒక తాజ్మహల్ వచ్చింది, ఒక కోణార్క్ వచ్చింది, ఒక ఖజురాహో వచ్చింది, ఒక హంపి వచ్చింది, కోణార్క్ మళ్ళీ మనకు రామప్ప దేవాలయం వచ్చింది. కాబట్టి కట్టడాలు ఏంటంటే ప్రజలకు సంబంధించిన సంపద, నాగరికతకు సంబంధించిన వారసత్వము ఏమన్నా అనుకోవచ్చు. సో రాజుల సొమ్ము రాళ్లపాలైనా కూడా మంచి జరిగింది. ఒక దేశం యొక్క గొప్పతనము, సంస్కృతి, నాగరికత నిలబడ్డది. ఇక మిగతా ఖర్చులన్నీ లెక్కలోకి రావు. రెండోది, చాలామంది హిందూ రాజులు కానివ్వండి, లేకపోతే ముస్లిం నవాబులు కానివ్వండి, వాళ్ళు ఏమనుకున్నారంటే జీవితాలు అశాశ్వతము, కట్టడాలు మాత్రం శాశ్వతం. వాళ్ళ పేరు మిగిలిపోవటానికి తాజ్మహల్, షాజహాన్, అట్నే ఎర్రకోట, లేకపోతే ఆగ్రా కోట, ఇవన్నీ తాజ్మహల్ ఇవన్నీ మన షాజహాన్ కట్టించిండు కదా. కాబట్టి నవాబులు, రాజులు ఏమనుకున్నారంటే మన జీవితాలు అశాశ్వతము, మన పేరు ఎవరికి గుర్తుండకపోవచ్చు, కానీ కట్టడాలు ఉంటే మాత్రం మన పేర్లు నిలబడతాయి అని చూసినప్పుడల్లా గుర్తొస్తామని ఉంటుంది కదా. అట్లా మన కేసీఆర్ గారు కూడా అందుకోసమే కొత్త సెక్రటేరియట్, మరి కొత్త ఇవన్నీ. కాబట్టి మంచిదే ఇది. అయితే ఫలక్నుమా ప్యాలెస్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఫలక్నుమా ప్యాలెస్ అనగానే వికారుల్ ఉమ్రా జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే ఆయన్నే దాని యొక్క నిర్మాత, మరియు డబ్బులన్నీ తన జేబుల నుంచి తీసి కట్టించింది ఆయన్నే. ఈ వికారుల్ ఉమ్రా వికారాబాద్ అయిందే, ఆయన సొంత జాగీర్ అది. ఓకే. ఆయన సొంత జాగీరే వికారాబాద్గా వచ్చింది పేరు. మళ్ళీ వికారాబాద్ అనగానే అనంతగిరి కొండలు జ్ఞాపకం వస్తాయి, అనంత పద్మనాభ స్వామి దేవాలయం జ్ఞాపకం వస్తుంది. ఇంకొక సామెత గతంలో కూడా మనము మాట్లాడుకున్నాము, వికారాబాద్కి హవా 1 లాఖ్కి దవా. ఎందుకంటే గాలి స్వచ్ఛము, మంచిది. ఇప్పటికి కూడా జనాలు పోతున్నారు కదా హాలిడే క్యాంప్స్ కోసము. ఈ ఉమ్రా అంటే ఏంటిది మరి? ఉమ్రా అనేది ఒక బిరుదు, టైటిల్. ఓకే. మొదటి నిజాంలందరూ ఆసఫ్జాహీ వంశస్థులు. మొదటి నిజాము 1724లో హైదరాబాదుకు వచ్చేటప్పుడు నిజాం వెంబడి కొన్ని ఉన్నత వంశాల వాళ్ళు వచ్చారు. అందులో పాయగా వంశం వాళ్ళు కూడా ఒకళ్ళు. పాయగా నవాబులు, పాయగా సమాధులు, లేదా బిల్డింగ్ ఉంది కదా బషీర్బాగ్ పైగా ప్లాజా అంటారు, ఏదో అంటారు. అయితే పాయగా నవాబులు ఆసఫ్జాహీ నవాబుల తర్వాత ఆర్డర్లో సెకండ్ వన్ అన్నమాట. ఉన్నత వంశీకులు,
ఉన్నత కుటుంబాల వాళ్ళు అని అంటాం కదా, అట్లా ఈ పాయగా నవాబులు. నిజాంలు ఏం చేసిండ్రంటే తమ ఆడపిల్లల్ని పాయగా నవాబులకు ఇచ్చిండ్రు. అంటే పాయగా వంశస్థులు అల్లుళ్ళు అన్నమాట ఆసఫ్ జాహీలకు. అంటే ఉన్నత కుటుంబం ఉండాలి కదా, అవునవును. ఆడపిల్లలందరినీ పాయగా నవాబులకు ఇచ్చిండ్రు. కానీ కొడుకులకు కోడళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు నిజాము? టర్కీ నుంచి తీసుకొచ్చిండు. అరే ఏంటిది ఇట్లా ఉంది? ఎందుకు? టర్కీ రెండు రకాలుగా, ఒకటి అది ఇస్లామిక్ సెంటర్ ఒకప్పుడు. ఈ ఆసఫ్జాహీ వంశస్థుల మూలాలు టర్కీలో ఉన్నాయి. అవును. టర్కీ నుంచి వచ్చిన వాళ్ళనే తురకలు తుర్కోళ్ళు అని అన్నాం మనం. టర్కీ నుంచి. కానీ ముస్లింలందరూ తురకలు కాదు. మళ్ళీ మనం చిన్నప్పుడు గ్రామాలల్లో లేదా చిన్నప్పుడు ఆ పాత రోజుల్లో అందరినీ ముస్లింలను ముస్లిం అని అనలేదు, తుర్కోళ్ళు అని అన్నాం. అది వాళ్ళు ఒప్పుకోరు ముస్లిమ్స్. ఇస్లాం మతాన్ని పాటించిన పఠాన్లు ఉన్నారు, ఫార్సీలు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు, తర్వాత రకరకాల వాళ్ళు ఉన్నారు. మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంగోల్ తెగకు సంబంధించిన వాళ్ళు. మంగోల్ తెగకు సంబంధించిన వాళ్ళు కూడా ఇస్లాం మతమే కదా, బాబర్గీన. తుర్కోళ్ళు అని మనం అంటాము, తురకలు అని అంటాము. టర్కీ నుంచి వచ్చిన వాళ్ళే అది. ఆసఫ్జాహీ మూలాలు టర్కీలో ఉన్నాయి పూర్వం. టర్కీ ఇస్లామిక్ సెంటర్ ఒకప్పుడు. ఇస్తాంబుల్ ఇటు క్రిస్టియన్స్కు ఇంపార్టెంటే, ఇస్లాం వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. కాబట్టి నిజాం నవాబు గారు తన కోడళ్లను ప్రిన్సెస్ దుర్రు షెహవార్, ప్రిన్సెస్ నిలూఫర్, టర్కీ నుంచి వచ్చిన అమ్మాయిలు వాళ్ళు. సో ఈ పాయగా నవాబులు మాత్రము డిఫరెంట్ వంశము. అయితే ఉమ్రా అంటే ఏంటిది మరి? ఉమ్రా అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ టైటిల్. ఉమ్రా అనేది ఒక బిరుదు. కాబట్టి ఆయన మొత్తం పేరు విహారుల్ ఉమ్రా. మరి బిరుదు అంటే దాని అర్థం ఏమిటి? ఉమ్రాకు అర్థమా? ఉమ్రా అంటేనా? ఉమ్రా అంటే మనకు రాజ్ బహదూర్ అని టైటిల్స్ ఎట్లుండే ఇంగ్లీష్ కాలంలో, నైట్స్ అని ఇంగ్లాండ్లో టైటిల్స్ ఉండే కదా, నైట్స్. అట్నే మనకు ఇంకా కొన్ని ఇంగ్లీష్ వాళ్ళు కొంతమందికి కొన్ని టైటిల్స్ ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళు కూడా ఉమ్రావ్ అనేది టైటిల్. ఇంకో మాట కూడా చెప్తా, ఉమ్రావ్ జాన్ సినిమా ఉంది కదా, ఉమ్రావ్ జాన్ సినిమా. ఉమ్రావ్ అనేది కూడా ఆమెకు కూడా అదొక టైటిల్, జాన్ అనేది అసలు పేరు. అయితే విహారుల్ ఉమ్రా ప్రత్యేకత ఏంటిదంటే 6వ నిజాంకు ఆయన దివాన్గా పనిచేసిండు, అంటే ప్రధానమంత్రిగా పనిచేసిండు. ఈ హోదానే కాకుండా ఇంకొక హోదా కూడా ఉన్నది. 6వ నిజాం చెల్లెను విహారుల్ ఉమ్రా పెళ్లి చేసుకున్నాడు. అంటే బావమరిది వరుస కూడా, ప్రధానమంత్రి కాదు, బావమరుదులు కూడా రాజు, ఈ కనెక్షన్ కూడా. అంటే 5వ నిజాము కూతురును లేదా 6వ నిజాం చెల్లెను విహారుల్ ఉమ్రా పెళ్లి చేసుకున్నాడు. చాలా మంచి మనిషి అతను. తర్వాత ఆయనను షాజహాన్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా పిలిచేవాళ్ళు. షాజహాన్ దేనికి చిహ్నం? తాజ్మహల్ గుర్తొస్తుంది, లాల్ కిలా. ఈ విహారుల్ ఉమ్రా లాంటి నవాబులు ఏమనుకుంటేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో చాలామంది నవాబులు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారు కాబట్టి ఈరోజు ప్యాలెస్లు ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళు ఏమనుకునేదంటే పోటీ ఒకటి ఉండేది, వాళ్ళ మధ్యలో పోటీ ఒకటి ఉండేది. ఆ పోటీ వల్ల ఏం జరిగిందంటే విహారుల్ ఉమ్రా 1880లో ఫలక్నుమా ప్యాలెస్ను కట్టంగానే అదే కాలంలో ఇంకొక భవనం కూడా హైదరాబాద్లో వెలిసింది సైమల్టేనియస్గా దాదాపు 1 ఇయర్ ఇటు అటు. వీళ్ళకు పోటీలు ఉండే నవాబుల మధ్యన. అది ఏం భవనం చెప్పనా? ఇరామ్ మంజిల్. ఇక్కడ ఎర్రమంజిల్ మెట్రో, ఎర్రమంజిల్ అని ఇక నీకు తెలుసు కదా, అన్ని పదాలు అపభ్రంశం అయిపోయినాయి కదా. క్వారంటీ అయింది, అధిక మెట్ట అడిక్ మెట్ట అయ్యింది. ఇట్లనే
మనము ఎర్రమంజిల్ అని ఇది అలవాటు అయింది కానీ బట్ దట్ ఈజ్ ఇరామ్ మంజిల్. అంటే ఇరామ్ మంజిల్ అంటే విశ్రాంతి గృహము అనుకోవచ్చు, లేదా దేవుడి గృహము అనుకోవచ్చు, దైవ కృప అనుకోవచ్చు. 3-4 ప్రతి ఉర్దూ వర్డ్కు 2-3 మీనింగ్స్ ఉంటాయి. దాన్ని కట్టింది ఎవరంటే ఫక్రుల్ ఉల్ ముల్క్ సైన్యాధికారి. ఫక్రుల్ ఉల్ ముల్క్ ఆయన యొక్క నివాస భవనం, దట్ ఈజ్ రెసిడెన్స్. ఇద్దరు సమకాలీకులు. ఆయన పోస్ట్ అప్పుడు సేనాధిపతి, సైన్యాధిపతి. ఆయన ఆర్మీ చీఫ్, ఈయననేమో ప్రధానమంత్రి. కాబట్టి ఇద్దరి మధ్యన ఇద్దరి దగ్గర బోల్డని డబ్బులు ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు తమ యొక్క గొప్పతనాన్ని చాలామంది రాజులు, నవాబులు, ముఖ్యంగా నవాబులు ఏం చేసిందంటే అందమైన ఉద్యానవనాలు, అపురూపమైన కట్టడాలు, దుర్భేద్యమైనటువంటి శత్రువులకు దుర్భేద్యమైనటువంటి కోటలు, ఈ మూడిటి మీద ఎక్కువ శ్రద్ధ వహించారు వాళ్ళు. అందమైన ఉద్యానవనాలు, అపురూపమైన కట్టడాలు, పెద్ద పెద్ద కోటలు. షాజహాన్ అందుకోసమే కాశ్మీర్లో షాలిమార్ గార్డెన్ అద్భుతమైంది. మనం తిరగలేము ఇప్పుడు, అంత విసుగు, కాళ్ళు నొప్పులు పుట్టేంత పెద్ద విశాలమైంది. ఆ షాలిమార్ గార్డెన్ అంత నిర్మితమైన తర్వాత షాజహాన్ ఒక మాట అంటాడు, స్వర్గం అనేది భూమి మీద ఉన్నదంటే ఇదే ఇదే ఇదే. కాబట్టి మీరు షాలిమార్ గార్డెన్లకి ఇట్లా ఎంటర్ అవుతుంటే కాశ్మీర్లో షాజహాన్ చెప్పిన కొటేషన్ ఉంటుంది. ఏమని ఈ పదాలు ఉంటాయి, ఇది ఉర్దూలో ఉంటుంది. అది స్వర్గం భూమి మీద ఉన్నది అంటే ఇదే ఇదే ఇదే. ఉర్దూలో చెప్పండి అదే. अगर जन्नत ये ज़मीन पर है तो ये शालीमार गार्डन है, यही है और यही है. పెద్ద గార్డెన్, పెద్దగా అపురూపమైన. కాబట్టి 60లలో మన సినిమాలన్నీ, హిందీ సినిమాలు షూటింగ్లు అక్కడనే అయ్యేదిగా. తెలుగు సినిమాలు కూడా అయ్యుండొచ్చు. తెలుగు సినిమాలు తక్కువ, కానీ హిందీ సినిమాలు కాశ్మీర్ కి కలి ఫర్ ఎగ్జాంపుల్, జంగ్లీ, మంచు, అది అన్ని సినిమాలన్నీ హిమాచల్ ప్రదేశ్లో, కాశ్మీర్లో అయ్యేది. తర్వాత ఇక ఉగ్రవాదము, ఆ టెర్రరిజం వచ్చిన తర్వాత అన్నీ బంద్ అయిపోయినాయి. ఇక విదేశాలకు పోతున్నారు. అప్పుడు డబ్బులు బాగా జమ అయినాయి, సినీ ఇండస్ట్రీలో పోతున్నారు. అయితే వికారుల్ ఉమ్రాకు పోటీగా ఫక్రుల్ ఉల్ ముల్క్ సైన్యాధికారి ఇరామ్ మంజిల్ కట్టించారు. దాని మీద ప్రత్యేకంగా మాట్లాడతా. ఇరామ్ మంజిల్ యొక్క వైభవం మీద ప్రత్యేకంగా మాట్లాడతా. అది ఎట్లా కోతలకు గురయ్యి నిమ్స్ హాస్పిటల్ ఎట్లొచ్చింది. నిమ్స్ అని ఇప్పుడు అంటున్నాం, ఆ రోజుల బొక్కల దవాఖానా అని అనేవాళ్ళం నిమ్స్ను. బొక్కల దవాఖానా, ఎస్, ఆర్థోపెడిక్ చాలా ఫేమస్. నిజాం కట్టించింది ఆర్థోపెడిక్ కోసమే కట్టించిండు. ఎన్టీఆర్ టైంలో, ఎన్టీఆర్ వచ్చే వరకు అది బొక్కల దవాఖానా. అది ఇప్పుడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పేరు వచ్చింది. అండ్ మొత్తం అది అన్ని మల్టీ స్పెషాలిటీ అంటారా అట్లా. అంటే పాగల్ దవాఖానా, బొక్కల దవాఖానా అంటే ఒకటే రూట్లు ఉన్నాయి. పాగల్ఖానా ఏది మన ఎర్రగడ్డలో ఉండేది. అండ్ దిస్ ఈజ్ బొక్కల దవాఖానా. మనం అందరం బొక్కల దవాఖానా అని అనేటోళ్ళం మీ చిన్నప్పుడు. బొక్కల దవాఖానా, ఉస్మానియా దవాఖానాను పెద్ద దవాఖానా అనేటోళ్ళము. ఆయుర్వేదిక్ అండ్ యునానీకు చార్మినార్ దగ్గర ఉన్న దవాఖానలు. అయితే వికారుల్ ఉమ్రా పోటీగా కట్టించింది అది. కానీ రెండు కూడా అద్భుతమైన భవనాలు. ఇరామ్ మంజిల్ లుక్ రకంగా దాంట్లో గ్రేస్ వేరు కదా. ఇదేమో కొంత అందవిహీనంగా అయింది, ఆ చెట్లు పట్టించుకోక, మరమ్మతులు లేక. అవును, ఇది భూమి మీద వెలిసిన పాలరాతి భవనం. ఏది మన ఫలక్నుమా చెప్తా. అది ఇంకొక నవాబు ఉండేవాడు, గాలిబ్ జంగ్ బహదూర్. గాలిబ్ జంగ్ బహదూర్ ఆయన జాగీరే ఈనాటి బర్కత్పుర. ఓకే, బర్కత్పుర హైదరాబాదులో ఎక్కువ భాగము ఆయన స్థలాలే. గాలిబ్ జంగ్ ఆయన హోదా ఏంటిదో మనకు తెలియదు, కానీ గాలిబ్ జంగ్ ఏం చేసిందంటే
సార్ సాలార్ జంగ్ ప్రధానిగా పనిచేసిండు కదా, దివాన్గా పనిచేసిండు కదా, ఆయన పేరుతోటే సాలార్ జంగ్ మ్యూజియం ఉంది కదా. దివాన్ దేవుడి ఉంది కదా మదీనా దగ్గర, కమాన్ లోపల లోపలికి వెళ్తూ ఉంటుంది. ఒకప్పుడు మ్యూజియం అందులో ఉండే, తర్వాత ఈ కొత్త మ్యూజియం ఏర్పాటైంది విశాలంగా. అయితే దివాన్ దేవుడి సాలార్ జంగ్ యొక్క రెసిడెన్స్ అది, అందుకోసమే దివాన్ దేవుడి అని అన్నారు. మళ్ళీ మహారాజా కిషన్ ప్రసాద్ దేవుడి షాలిబండలో ఉన్నది. దేవుడి అంటే మహల్, ప్యాలెస్, భవనము, బంగ్లా, కిల్లా. తెలుగులో దేవుడి అంటాము, ఉర్దూలో మహల్, మంజిల్, వికార్ మంజిల్ ఇట్లా. అయితే ఈయన గాలిబ్ జంగ్ ఏం చేసిండంటే, ఆయన సాలార్ జంగ్ జమానా మనిషి దివాన్ దేవుడిని చూసి తను కూడా అంతకంటే గొప్ప భవనాన్ని కట్టించాడు. కట్టియంగానే 6వ నిజాం మహబూబ్ అలీ పాషాకు కోపం వచ్చింది. వీళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు కడుతుండ్రు, బాగానే సంపాదిస్తున్నారు వీళ్ళు అడ్డదిడ్డంగా అన్న కోపంతో పాపము గాలిబ్ జంగ్ ఏదైతే భవనం నిర్మించుకున్నాడో, ఇనాగ్రేషన్ గృహప్రవేశమైన తెల్లారి నేను వచ్చిపోయే దానికి ఇది అడ్డంగా ఉన్నది దాన్ని కూలగొట్టిండు. అయ్యయ్యో, ఎక్కడ కట్టిండు ఆయన అది? పైగా గాలిబ్ జంగ్కు ఈయన బిరుదు కూడా ఒకటి ఇచ్చిండు, గాలిబ్ ఉల్ ముల్క్. గాలిబ్ ఉల్ ముల్క్, ముల్క్ అంటే దేశం, అంటే ఆ ప్రాంతానికి ఈయన దొర అన్నాడు. ఏడ కట్టిండు ఆయన అది? ఎటువైపు కట్టింది అది? ఎటువైపు ఉంటుంది అంటే బేగం బజార్ సైడ్ ఉంటుంది అది. బేగం బజార్ కూడా ఏం లేవు, ఇప్పుడు పోయినాయి, చాలా భవనాలు పూతున్నాయి ఆనవాళ్ళు. అయితే నిజాంకు ఇప్పుడు ప్రభులకు కన్నెర్ర ఉంటుంది కదా, ప్రభు చెప్పినాకే ఏం చేయడానికి కూడా ఏం లేదు. అట్లా ఆయన ఏం చేసిండంటే, నేను వచ్చిపోయే దారిలో ఇది నాకు అడ్డంగా ఉన్నది అని చెప్పి కూలగొట్టంగానే ఈ గాలిబ్ జంగ్కు భయం మొదలైంది. ఇక్కడ ఆగుదాం. అప్పుడు ఆయన ఎక్కడుండేవాడు? 6వ నిజాం ఇల్లు ఎక్కడున్నది అప్పుడు? ఆయన బంగ్లా ఎక్కడ? ఎవరిది? 6వ నిజాంది. 6వ నిజాందా? పురాణి హవేలీ. ఓకే, పురాణి హవేలీ ఎక్కడ? కొత్త సాలార్ జంగ్ మ్యూజియం ఇప్పుడు బిల్డింగ్ ఉంది కదా, దాని వెనక సైడ్ సిటీ సివిల్ కోర్టుకు పోయే దారిలో దాని పక్కనే పురాణి హవేలీ ఉంది. పెద్ద బంగ్లా, పెద్దది అది. అది యాక్చువల్గా 2వ నిజాము పర్సనల్ ప్యాలెస్ అది. ఆ 2వ నిజాం పర్సనల్ ప్యాలెస్ తర్వాత కాలంలో చేతులు మారి 6వ నిజాం తన నివాస భవనంగా ఎంచుకున్నాడు. ఆయన పురాణి హవేలీ ఆయన నివాస భవనం. అక్కడ నివాస భవనం ఉంటే దానికి ఆపోజిట్లో ఉండేది బేగం బజార్ కదా, ఆయనకి అడ్డా ఎట్లా అయింది? అట్లా పెట్టిన నెపం అయ్యో రాజు తలుచుకుంటే దెబ్బలకు తర్వాత 6వ నిజాం ఇంకో గమ్మత్ చెప్తాం. మీరు ఆయనది పురాణి హవేలీ గురించి ప్రస్తావించింది కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా అది మ్యూజియం లాగా మెయింటైన్ అవుతున్నది. తక్కువ టికెట్కు మనము చూడలేదు దాన్ని తప్పకుండా విజిట్ చేయాలి. అయితే ఓ గమ్మత్ చెప్తాం మీకు. పురాణి హవేలీ కూడా ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆయన అక్కడనే ఉన్నాడు 6వ నిజాం, 1908. అవును, అంతే కదా మరి. ఇప్పుడు మన నయాపూల్ మనం దాటిన తర్వాత లెఫ్ట్కు గల్లీ వస్తుంది, అది చెత్త బజార్ అని అంటారు. చక్కగా పోతే సిటీ సివిల్ కోర్టు. అవును, ఆ నాయబ్ హోటల్ సందులో దూరితే చెత్త బజార్ వస్తుంది, సిటీ సివిల్. అక్కడనే పురాణి హవేలీ బిల్డింగ్. నయాపూల్ దగ్గర. నయాపూల్ దాటిన తర్వాత ఎటు దాటాలి? మదీనా సైడ్. లెఫ్ట్ సైడ్ ఇది అంటే సిటీ కాలేజ్. ఇక్కడ సిటీ కాలేజ్ ఉంటుంది, అది రైట్ సైడ్. అది సిటీ కాలేజ్, హైకోర్టు, సిటీ కాలేజ్ రైట్ సైడ్. అది ఇది లెఫ్ట్కు ఉంటుంది. లెఫ్ట్ నాకు గుర్తొచ్చింది. 6వ నిజాం ఏమనుకున్నాడు, ఈ పురాణి హవేలీ పాతగా అయిందని చాలా ఇష్టంగా తన కోసం ఒక కొత్త బిల్డింగ్ కట్టించుకున్నాడు న్యూ సిటీలో. ఎక్కడ? న్యూ సిటీలో. అదే చెప్పబోతున్నా. అద్భుతంగా ఒక భవనం తన కోసం పర్సనల్ భవనం నిర్మించుకున్నాడు ఆయన. నిర్మించుకున్న తర్వాత గృహప్రవేశం చేస్తారు కదా, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇట్లా ఆయన గృహప్రవేశం చేసి ఒక రూమ్లో పోగానే తొండ కనబడ్డది. అయ్యో, ముస్లింలకు తొండ అంటే చాలా కోపము, దాన్ని చంపే వరకు వదలరు కనబడితే.
మా చిన్నప్పుడు మేము చూసేది కదా, మేము చమన్లలోకి పోయేది, చెట్లు గిట్లు చమన్. తొండ కనబడిందంటే పిల్లలే అందరూ రాళ్ళు తీసుకొని దాన్ని ఎంబడి పడి దాన్ని చంపేదాకా వాళ్ళు వదలరు. ఇప్పటికి కూడా తొండ అంటే వాళ్ళకి చాలా కోపం. ఎందుకు కోపము అంటే హసన్ హుసేన్లు ఉండేది కదా, పాటలు ఉన్నాయి. ఆ కర్బలా యుద్ధంలో వాళ్ళు అమరులైనరు కాబట్టి మనకు ఈ మొహర్రం పండుగ వచ్చింది కదా. అవును. హసన్ హుసేన్లు యుద్ధానికి ముందు ఒక రహస్య ప్రదేశంలో దాక్కుంటే వాళ్ళను ఎతుకుతూ యజీద్ నవాబ్ గారి సైన్యాలు వచ్చినాయి ఆ చోటుకి. ఎక్కడున్నారని వాళ్ళు కనబడతలేరు సైన్యానికి. చెట్టు మీదికి చూడంగానే ఒక తొండ ఉన్నది. తొండ తల ఏం చేస్తుంటుంది, అది స్థిరంగా ఉండదు, ఇటు 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 ఇట్లా కదులుతుంటుంది. సైనికులకు ఏమనిపించిందో ఏమో, ఆ తొండ ఇట్లా ఒక చోట ఏమంటారు సిగ్నల్ సూచన చేయంగానే సైన్యం అటు పోగానే హసన్ అండ్ హుసేన్లు దొరకంగానే సరే ఇక వాళ్ళను చంపిండ్రు చేసారు. అప్పటి నుంచి తొండ చేయబట్టి మా వాళ్ళు దొరికిండ్రు. పాపం దాని స్వభావం అది. అప్పటి నుంచి వీళ్ళు తమ మతంలో తొండ అనేది వాళ్లకు అపశకునం అనుకోరాదు. అపశకునం. 6వ నిజాం గారు పాపం మంచిగా ఇష్టంగా కట్టించుకొని మహలు గృహప్రవేశం చేయంగానే అది కనబడంగానే ఇక నేను ఇంట్లో ఉండా అని ఎనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ బిల్డింగ్ ఉందా, ఎప్పటికి ఉందా? ఇక అందులో కాలు కూడా పెట్టలేదు నిజాం 6వ నిజాం. ఆ బిల్డింగ్ ఏమనుకుంటుండ్రు, సెక్రటరియట్. సెక్రటరియట్ సర్వహిత ఎన్టీ రామారావు మీద సెక్రటరియట్ యాక్చువల్గా ఇష్టంగా 6వ నవాబు గారు కట్టించుకొని జస్ట్ అందులో కాలు పెట్టంగానే తొండ కనబడ్డది కాబట్టి ఇది అపశకునం అని చెప్పి ఆయన దాన్ని వదిలిపెట్టి విసర్జించి మళ్ళీ తన పురాణి హవేలీకి వెళ్ళిపోయాడు. రాజసం ఉంటుంది ఆ బిల్డింగ్లో. దాన్ని మన కేసీఆర్ గారు దాన్ని మొత్తం తీసేసి ఇప్పుడు కొత్త సెక్రటరియట్ ఉన్నది. కానీ పాత సెక్రటరియట్ ఇంకో 50 సంవత్సరాల వరకు పనిచేసే హాలత్లో ఉండే అది బిల్డింగ్లో దాదాపు ఉండే. సరే దాన్ని ఎందుకు పునర్నిర్మించరు అనేది కొన్ని ఉన్నాయి. మరి అది నిజమేంతో అబద్ధమేంతో మనకైతే తెలియదు. అందులో వీళ్ళు ఉండలేదు కూడా, పరిపాలన అక్కడి నుంచి సాగించలేదు మన సీఎం గారు. సరే అది వేరు సంగతి. ఇప్పుడు మళ్ళీ గాలిబ్ జంగ్ దగ్గరికి వద్దాం. గాలిబ్ జంగ్ ఉల్ ముల్క్ అని బిరుదు కూడా ఇచ్చిండు. 6వ నిజాం గారికి కోపం వచ్చింది సడన్గా, ఇది అడ్డమున్నది రోడ్డుకు అని చెప్పి దాన్ని కూలగొట్టంగానే ఇది పోతే పోనీ కానీ ఇంకా నా మిగతా ఆస్తుల మీద ఎక్కడ ఈయన కన్నేసి హస్తగతం చేసుకుంటాడో జప్తు చేసుకుంటాడో అని గాలిబ్ జంగ్కు ఫికర్ మొదలయ్యి తన దగ్గర ఉన్న వజ్ర వైడూర్యాలు బంగారము అదంతా రాత్రి ఇంగ్లాండ్లో ఉన్న బ్యాంకుకు తరలించిండు. ఇంగ్లాండ్లో ఉన్న బ్యాంకుకు తరలించిండు. ఆ ఆస్తుల మీద గాలిబ్ జంగ్ యొక్క వారసులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికీ లండన్ కోర్టులో కొట్లాడుతున్నారు. ఇదేనా లండన్ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అనేది గొడవ? ఇదేనా? అది మన నిజాం 7th నిజాం డబ్బులు. ఇది మనం ఇది ఒకటి, ఇది 6వ నిజాం 7th నిజాం డబ్బులు. అవును. వెపన్స్ కోసం ఇచ్చిన అక్కడ డిపాజిట్ అయినాయి. అదో గొడవ. పోలీస్ యాక్షన్ అయిన తర్వాతనో లేకపోతే ఒక రోజు ముందో తెలిసింది. పోలీస్ యాక్షన్ ముందే 48కు తెలిసి, మరి అభూత కల్పననా నిజమా తెలియదు కానీ 7th నిజాము తన ధనాగారాన్ని, అందులో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, వజ్ర వైడూర్యాలు ఆభరణాలు ఏమున్నాయో తెలియదు, గూడ్స్ పెట్టలల్లా ఒకటి గూడ్స్ పెట్టలల్లా కింద అంతా బంగారాన్ని మరిచి పైన సీతాఫలం కాబట్టి సీతాఫలాలు పెట్టి బాంబేకి పంపించిండు. కానీ అక్కడ పట్టుకున్న తర్వాత అది అక్కడి RBI
ఇప్పటికి కూడా ఆర్బీఐ బాంబేనే కదా, గవర్నర్ సెంట్రల్ వారు వాళ్ళు హస్తగతం చేసుకున్నారు అని ఒక కథ ఉన్నది. ఏది ఏమైనా ప్రపంచంలో ధనవంతుడు, అత్యంత ధనవంతుడు, ద వెరీ రిచెస్ట్ ఫస్ట్ రిచెస్ట్. అంటే ప్రజలను అంత హింసించి కూడబెట్టిన డబ్బు అది, అంతే కదా, ఏ మాట కామాట. అవును. సో గాలిబ్ జంగ్ వారసులు ఇప్పటికి కూడా కొట్లాడుతుండ్రు. బర్కత్పురా ఆయన జాగీర్ అది, చిటిలో చాలా వాళ్ళే. తర్వాత ఇక అవన్నీ ఇక ఇదైపోయినాయి. నేను మళ్ళీ ఇప్పుడు ఫలక్నుమాకి రావాలి. ఫలక్నుమా దగ్గరికి వస్తున్నాను. నేను ఫలక్నుమా గుట్ట ఏదైతే ఉన్నదో దాన్ని కోహేతూర్ అనేవాళ్ళు ఆ జమానాలో. కోహేతూర్ అనేది అరబియో ఫార్సియో ఉర్దూ మనకు తెలియదు. కోహే అంటే గుట్ట లేదా చిన్న పర్వతం, తూర్ అంటే శీర్ష మాణిక్యం అని అంటాం కదా మనం, తలమానికమైనది, మంచి గుట్ట అది. అది ఎక్కడ ఉంటుందంటే చార్మినార్ నుంచి మనం చంద్రాయణ గుట్టకు పోతుంటే అలియాబాద్ దాటిన తర్వాత, ఇంజన్ బౌలి దాటిన తర్వాత రైట్ సైడు ఆ కోహేతూర్ గుట్ట ఒకటి ఉండే. అయితే గుట్ట మీద ఒకటి దాన్ని ఏమంటారు, ఒక దర్గా లాంటిది ఉండే. మహమ్మద్ ప్రవక్త కూతురు ఫాతిమా తోటి వెలిసిన ఒక పుణ్యస్థలం అక్కడ ఒకటి ఉండే. బీవీ కా చష్మా దాని పేరు. గుట్టనే ఉన్నది కోహేతూర్లో ఒక భాగం ఏంటంటే బీవీ కా చష్మా. పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే పిల్లలు అవుతారు, ఇంకా ఇతరతర కోరికలు నెరవేరుతాయని అదొక యాత్రా స్థలం. ఒకరోజు ఈయన వికారుల్ ఉమ్రా సరే చూద్దాము తను కూడా పోయి అక్కడ రాత్రి విడిది చేస్తే మొత్తం నగరం అంతా కనబడుతున్నది, నలుమూలల నగరం కనబడుతుంది, మంచి గాలి, మంచి వాతావరణం. అంత పెద్ద గుట్ట, చిన్నది అంత పెద్దది అది. తెలంగాణ అంతా మనం అనుకున్నాం చాలాసార్లు కొండలు బండలు గుట్టల దేశము అని. ఆ కోయతూరు దాటంగానే ఏమొస్తుంది, చంద్రనారాయణ గుట్ట వస్తుంది. దాన్ని మనము చంద్రాయణ గుట్ట, యాక్చువల్గా చెన్నరాయుని గుట్ట. చెన్నరాయుడు అంటే అదే విష్ణువు, చెన్నరాయుడు అంటే దాన్ని మనము చంద్రాయణ గుట్ట అని అంటున్నాం. అది కూడా చాలా అందమైన ప్లేస్ అది. మీకు ఇంట్రెస్టింగ్ సంగతి చెప్తా. మన మడబుషి శ్రీధర్ గారు ఉన్నారు కదా, ఆయన అత్తగారు ఆ గుట్ట మీద ప్రధాన అర్చకులు వాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఇది వ్యక్తిగతంగా చెప్పినట్టయితే కాదు కానీ చెబుతున్నాను నేను, ఒక సందర్భం వచ్చింది. ఆయననేమి మనము ఇది చేస్తలేం కదా. మళ్ళీ చంద్రాయణ గుట్ట దాటంగానే ఇంకేం వస్తుంది, మళ్ళీ పాడి షరీఫ్ వస్తుంది. అది కూడా గొప్ప దర్గా ప్లేస్గా, పాడి షరీఫ్ అనేది గొప్ప, అది కూడా చాలా అందమైన పాత ఏరియా ఇదంతా. అక్కడ మొత్తం పాత బార్కస్ దాటంగానే పాడి షరీఫ్ ఉంటుంది. పాడి షరీఫ్ హిందువులు కూడా విజిట్ చేస్తారు. అయితే మన వికారుల్ ఉమ్రా ఏంటంటే ఆ బీబీ కా చష్మా దగ్గరికి పోయిన తర్వాత స్టే చేసి ఆ వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ ఒక అందమైన భవనం కట్టాలి అని నిర్ణయించుకున్నాడు. భవనం కట్టిండు, దాని పేరు ఫలక్నుమా. ఫలక్ అంటే ఉర్దూలో ఆకాశం అని అర్థం వస్తుంది. నుమా అంటే ప్రతిబింబం. మొత్తం పాలరాతి భవనం కాబట్టి ఆకాశానికి ప్రతిబింబము, ప్రతిరూపంలాగా అది ఉన్నది కాబట్టి ఫలక్నుమా అని పేరు పెట్టిండు ఆయన. మొత్తం పాలరాతి భవనం అది. వెన్నెలలో ఇంకా ఇప్పుడు తాజ్మహల్ వెన్నెలలో ఎంత గొప్పగా ఉంటుందో ఫలక్నుమా కూడా వెన్నెలలో అట్లా ఉండే. ఫలక్నుమా అని పేరు పెట్టిండు దానికి. దాన్ని 1880లో కంప్లీట్ అయింది అది, దాని నిర్మాణం. అది భూమి మీద వెలిసిన అందమైన పాలరాతి భవనము ఫలక్నుమా, లేదా ఆకాశ హర్మ్యము. ఇక ఎంత కీర్తించినా. ఆ గుట్ట పేరు ఏం పేరు, దాని పేరు ఏది, ఈ ఫలక్నుమా ఉన్న కోహేతూర్ గుట్ట. కోహేతూర్, కోహే అంటే గుట్ట అని అర్థం. మనం బస్సులో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది మనకు, రైట్ సైడ్ కనబడుతుంది భవనం, రైట్ సైడ్ కనబడుతుంది.
ఫలక్నుమాతోటి నాకు ఒక చిన్న అనుబంధం ఉన్నది, మరి చెప్పమంటే చెప్తాను. చెప్పండి. నేను ఒక 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు అకారణంగా రోడ్ల మీద తిరిగేవాడిని నేను. 70 ఏళ్ళ కింద. సడక్ చాప్ అని ఉర్దూలో అంటారు, గాలి గాలిగా తిరుగుతాడు మనిషి అని అంటారు కదా. నేను తిరగటమే కాకుండా నాకంటే 2 ఏళ్ళు చిన్న ఉన్న మా తమ్ముని కూడా ఎంబడేసుకొని పోయేది. దాదాపు 7-8 ఏళ్ళు ఉన్నా అప్పుడు. మీ ఇంటికి చాలా దూరం. కారణంగా నేను అప్పుడు మేము షాలిబండలో ఉండేవాళ్ళం. నేను పుట్టిందేమో అలియాబాద్, పుట్టిన 2 ఏళ్లకు షాలిబండకు మేము వచ్చినాం, ఇల్లు కొనుక్కున్నాం. మా తమ్ముడిని తీసుకొని స్కూల్ అయిపోయిన తర్వాత 3:30-4 స్కూల్ అయిపోయేది. మా తమ్ముడిని తీసుకొని అకారణంగా రోడ్ల మీద తిరిగేవాడిని. ఈ రోడ్ల మీద మీకు చెప్పినో లేదో కథ, నేను చిన్నప్పుడు నాకు రోడ్డు అంటే ఒక విపరీతమైన అట్రాక్షన్ ఉండే. నాకు రోడ్లు నన్ను చాలా ఆకర్షించినాయి. ఓ రోజు నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, 7-8 ఏళ్ళ కంటే ఇంకా లోపలే, 5 ఏళ్ళు ఉన్నప్పుడు, నేను మా బాపు వేలు పట్టుకొని రోడ్డు మీద ఎందుకో బజారుకు పోతున్నాం. రోడ్డు నన్ను చాలా ఆకర్షించి అదొక మనిషిలాగా కనబడ్డది నాకు. అది ప్రాణం ఉన్న జీవిలాగా కనబడ్డది, మనిషి కాదు. అది నాకేదో మెసేజ్, ఒక సీక్రెట్ మెసేజ్ ఇస్తున్నట్టు నా ప్రాణానికి, నా బుద్ధికి తోచింది. అప్పుడు నేను మా బాపుని అడిగిన, బాపు ఈ రోడ్డు ఇట్లుంది. రోడ్డు అనకపోయేది సడక్, ఉర్దూలో రోడ్డును సడక్ అంటాం. బాపు ఈ సడక్ ఇట్లా ఎంత దూరం పోతుంది అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన టీచర్ కాబట్టి చిన్నపిల్లల సందేహాలకు ఆయన మా గొప్పగా ఏదో అల్లి చెప్పేసేవాడు అప్పటిదప్పుడు. అంటే మనకు ఇక ఏమంటారు, సాటిస్ఫై అయ్యేది, మనం ఆ సందేహం నివృత్తి అయ్యేది. అరే మన ఊరు వరంగల్ ఉన్నది కదా, అంత మట్టుకు పోతుందిరా ఈ రోడ్డు అని అన్నాడు ఆయన. నాకు చాలా గొప్పగా అనిపించింది. వరంగల్ వరకు రోడ్డు పోతుంది అంటే, సడక్ పోతుంది అంటే ఏమన్నట్టు అని. సో నా బుద్ధిలో, నా రక్తంలో ఈ రోడ్ల మీద, దారుల మీద, సడక్ మీద, అందుకోసమే నేను పర్యాటకుడిని. అయితే మా తమ్ముడిని ఎంబడేసుకొని ఇట్లా పోయేది. ఏం చేసిన నేను తమ్ముడిని ఎంబడేసుకొని షాలిబండ, సయ్యద్ అలీ చబుత్రా, అలియాబాద్ దర్వాజా అండ్ ఇంజన్ బౌలి వరకు పోయినాం. పోయేసరికి ఇక చీకటి పడుతున్నది. ఇక భయం మొదలైంది. చీకటి పడిందంటే ఇంట్లో తన్నులు ఉంటాయి కదా, ఎక్కడ పోయిండ్రు ఇంతసేపు. అప్పుడు ఆటోలు కూడా లేవు. ఆటోలు లేవు, రిక్షాలే ఉండే. ఇది ఎప్పటి ముచ్చట, 51లో నేను పుట్టిన, 51లో పుట్టిన, 7 ఏళ్ళు అంటున్నా అంటే 58 అంటే అప్పుడే స్టేట్ ఏర్పడ్డది 56లో. ఇంకా ఇంజన్ బౌలి వరకు పోయిన తర్వాత ఇంకా ముందుకు పోవాలనుకుంటే చీకటి పడుతున్నది, ఇంట్లో అమ్మ ఎదిరి చూస్తుంటుందని. ఆ ఇంజన్ బౌలి దగ్గర నిలబడి నేను తలెత్తి చూస్తే రోడ్డుకు ఇరువైపులా వృక్షాలు ఉన్నాయి. చివర్లో ఒక పెద్ద గుట్ట ఉన్నది. గుట్ట మీద ఒక పాలరాతి భవనం, ఒక పెద్ద భవనం, అంతే. పాలరాతి అన్న బరుడు కూడా ఇంకా మన తెల్లగా కనబడ్డది. అట్లా నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విత్ ఫలక్నుమా ప్యాలెస్. ప్రథమ వీక్షణంలోనే. అయితే అది దాని పేరు ఫలక్నుమా ప్యాలెస్ అని కూడా నాకు తెలియదు అప్పుడు. చిన్న లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే పిల్లని చూస్తాం, ప్రేమలో పడతాం, ఊరు తెలియదు, పేరు తెలియదు. ఫలక్నుమా ప్యాలెస్ తోటి కూడా ఇట్లానే. సరే, నా సంగతి అట్లా పెట్టి మళ్ళీ వికారులు ఉమ్రా దగ్గరికి వద్దాం. మనం ఇంటికి పోయినా జాగ్రత్తగా ఆ రోజు. ఇంటికి పోయిందా? అసలేంది రసవత్తర ఘట్టం నేను మర్చిపోతున్నా, నువ్వు జ్ఞాపం. ఇక భయపడుకుంటా, ఇక మావోడు కూడా నడువన్నయ్య ఇంటికి పోదాము. బక్క ప్రాణులం మేము, అంతంత దూరం నడవటం అంటే అసలు బక్కము. రాగానే మా గల్లీలకు ఎంటర్ అవుతుంటేనే తలుపు దగ్గర మా అమ్మ పెద్ద చెడి అంటే ఏంటిది, బెత్తం కట్టే పట్టుకొని రెడీగా ఉన్నది. 4 దెబ్బలు వేసి కోదండం ఎక్కించింది నన్ను. కోదండం అంటే తెలుసా? ఇట్లా పట్టుకొని దూలానికి ఇట్లా పట్టుకొని
వేలాడేది, ఇంకా వీలుంటే కింద ముళ్ళకంప పెట్టేది, అంత క్రూరమైన హింసలు ఉండే ఆ రోజుల్లో. మా తమ్ముడిని వదిలిపెట్టిండ్రు. వీడిని జడగొట్టి తీసుకుపోతాడు కాబట్టి మాఫ్ వాడికి, వాడికి పడాల్సిన తన్నులు కూడా నాకే పడుతుండే. పెద్దోళ్ళు చక్కగా ఉంటే ఇంట్లో మిగతాళ్ళు చక్కగా ఉంటారని. మనం చక్కగా కాలేదు, ప్రపంచ పర్యాటకులమైనము, రచయితలమైనము. అంతే. తమ్ముడు మా తమ్ముడు ప్రొఫెసర్ అయిండు బుద్ధిగా. బుద్ధి మా బాప అనేటోడు పెద్దగాడిదంటే చిన్నగాడిదలకు బుద్ధి వస్తుంది అని. ఆయనకు కోపం వస్తే సువ్వర్కే బచ్చే అని తిట్టేటోడు. ఎందుకంటే ఆయన ఉర్దూ మీడియమే కదా ఆయన లైఫ్ అంతా. ఆయన ఉర్దూ మీడియం స్కూల్కు ఆయన సదర్ సాబ్, హెడ్ మాస్టర్. సదర్ సాబ్ అంటే హెడ్ మాస్టర్. సో పూరలను తిట్టి 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 అవే ఉర్దూ తిట్లు మా మీద కోపడేది. సువర్కే బచ్చి అని అనేటోడు, నాలాయక్ అనేటోడు, అకల్మంద్కో ఇషారా కాఫీ అనేటోడు. ఇదంతా వేరే కథ. అట్లా నాకు ఫలక్నుమా ప్యాలెస్ తోటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యి కిందికి వెళ్ళి చూసి వచ్చేసారు. ఇక కింద నుంచి తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ కుక్కతోక వంకర. ఈసారి ఏకంగా పోయి గుట్టెక్కి కూర్చున్నాం గుండ్ల మీద. అక్కడ కూర్చుంటే ఫలక్నుమా స్టేషన్లో రైళ్లు కూడా కనబడేది. మరి జనాలు ఎవరు ఉన్నారా పైన? అప్పుడు ఇంత జనాలు లేరు. గుండ్ల మీద రిక్షలు మాత్రమే, సైకిళ్ళు కూడా అందరికీ లేవు. ఆ రోజులు సైకిల్ ఉంటే చాలా గొప్ప. చాలా కాలానికి ఒక పాత సైకిల్ కొనుక్కున్నాడు. దాని ధర నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది, 125 రూపాయలు. చాలా పెద్ద అమౌంటే. చాలా పెద్ద అమౌంట్. సైకిల్ ఉండటం చాలా గొప్ప. అయితే ఈ ఫలక్నుమా ప్యాలెస్ కట్టించడంలో ఆయన ఎక్కడ రాజీ పడలేదు. ఖర్చుకు వెనక ముందు చూసుకోలేదు, ఎక్కడ రాజీ పడలేదు. ఇక ఉదాహరణకు అది మొత్తం పాలరాతి భవనము. మార్బుల్ ఎక్కడి నుంచి తెప్పించిండ్రు అనుకుంటుండ్రు? జనరల్గా మన దగ్గర ఎంత ధనవంతుడైనా రాజస్థాన్ నుంచి, మక్రానా నుంచి మార్బుల్ తెచ్చుకుంటాం మనం. ఆయన ఇటలీ నుంచి మార్బుల్ ఇటలీ నుంచి. ఇదంతా అంటే 80లో కంప్లీట్ అయిందంటే అవతల ఒక 5 ఏళ్ళన్నా అవుతుంది కదా టైం. 1875 ఆ ప్రాంతంలో ఇటలీ నుంచి మార్బుల్ మనకు సింగరేణి బొగ్గు గనులు ఎట్లయితున్నాయో ఇటలీలో టస్కనీ అండ్ మిలాన్, అంటే కొత్తగూడెము, ఇల్లందు, బెల్లంపల్లి అటువంటి ప్లేసులు టస్కనీ అండ్ మిలాన్ నుంచి పాలరాతి పెద్ద పెద్ద గుండ్లు తెప్పించాడు. వాటి కటింగ్ ఇక్కడ అయింది. ఎట్లా తెప్పించి? సముద్ర మార్గం. ఏమి పెద్ద పెద్ద రాత్రులను ఎట్లా తెప్పించండి ఆయన? ముందు గుండ్లు సముద్ర మార్గం ద్వారా. సముద్ర మార్గమే. సముద్ర మార్గం అంటే ఎక్కడికి? విశాఖపట్నం వరకు వస్తుంది అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. లేదు, బాంబేకి వచ్చింది లేదా గుజరాత్కి వస్తుంది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా? అప్పుడు లేదుగా ట్రాన్స్పోర్టేషన్. ఇక మరి బహుశా అక్కడనే పగలగొట్టి ఎడ్ల బండ్ల మీద తీసుకుంటూ. ఇప్పుడు చూడు, రామప్ప దేవాలయము గ్రానైట్లు హంపి నుంచి వెళ్ళినాయి. కర్ణాటకలోనే ఎక్కువ రాతి గుండ్లు ఉన్నాయి కదా మనకు తెలుసు కదా. సో ఇటలీ నుంచి పాలరాయి తెప్పించండి ఆయన. తర్వాత మరి ఈ వర్క్ చేయటానికి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫ్లారెన్స్ నుంచి తెప్పించాడు. ఇటలీ లోపల ఉన్న ఫ్లారెన్స్లో ఆ శిల్పులు, ఆ వర్కర్సే ఈ భవనం నిర్మించగలుగుతారు. సో ఫ్లారెన్స్ నుంచి బిల్డింగ్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు వచ్చిండ్రు. ఇక కార్పెంటరీ వర్క్ ఏదైతే ఉన్నదో ఫ్రాన్స్ నుంచి వచ్చిండ్రు వర్కర్స్. అదేమో ఇటలీ, ఇదేమో ఫ్రాన్స్ నుంచి భవన నిర్మాణ కార్మికులు వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు ఫలక్నుమా ప్యాలెస్లో అది మీరు పాండిచ్చేరి ఎప్పుడన్నా పోతే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ కనబడుతుంది బిల్డింగ్స్ మనకు. వాళ్ళ కిటికీలే మన దర్వాజాలు అంత ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. సో కార్పెంటర్స్ అంతా ఫ్రాన్స్ నుంచి వచ్చిండ్రు. మొత్తం ఫర్నిచర్ స్టైల్ అంతా ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ పాశ్చాత్య శైలిలో
మొత్తము ఇంటీరియర్ డెకరేషన్ అండ్ ఫర్నిచర్ వచ్చింది. ఫలక్నుమా ప్యాలెస్లో ఒక పెద్ద టేబుల్ ఉంటుంది. ఒక మూలన ఒక అతను కూర్చుంటే ఆపోజిట్లో ఉన్న మనిషి కనబడ్డాడు. అంటే సుమారు 100 మంది ఎట్ ఏ టైము బ్యాంక్వెట్ డిన్నర్ కోసము ఏర్పాటు రోజు ఉడితోట చేసిండ్రు. అది తర్వాత ఎక్కడ దానికి అతుకులు అనేది మనకు తెలియవు. 100 మంది ఏకకాలంలో కూర్చొని సుఖంగా విందు భోజనం చేసేటటువంటి రోజ్ వుడ్ టేబుల్ ఒకటి ఉన్నది. తర్వాత దావతుల కోసం, దావత్ అంటే డిన్నర్ల కోసము, విందు భోజనాల కోసము కట్లరీ ఏదైతే ఉంటుందో, కట్లరీ అంటే ప్లేట్లు, పింగాణి పాత్రలు, ఇవన్నీ చైనా నుంచి వచ్చినాయి. పెద్ద పెద్ద అద్దాలన్నీ బెల్జియం నుంచి తీసుకొచ్చిండ్రు. బెల్జియం అద్దాలకు వెరీ ఫేమస్ కదా, బెల్జియం నుంచి తీసుకొచ్చిండ్రు. నేను బెల్జియంలో అద్దాల ఫ్యాక్టరీలు చూసిన. ఈ సొగసైనటువంటి బొమ్మలు ఉంటాయి చూడు, ఆ బొమ్మలన్నీ ఎట్లా చేస్తారో వాళ్ళు మన ముందు 5 నిమిషాల్లో వాళ్ళు తయారు చేసి మనకు చేతికి ఇస్తారు. బెల్జియంలో బెల్జియం అద్దాలు చాలా ఫేమస్, మిర్రర్స్. ఒకప్పుడు అంతా హైదరాబాద్లో అవే ఉండేటి. తర్వాత మొత్తం కట్లరీ అంతా ఇది. తర్వాత విందులప్పుడు చషకాలు, చషకాలు అంటే ఏంటిది, పానపాత్రలు. పానపాత్రలు కూడా బెల్జియం నుంచి తయారు బెల్జియం అండ్ చైనా నుంచి వచ్చినాయి అవన్నీ. ఇండియన్ ఏది ఉండదండి, మొత్తం విదేశమే ఉంది అక్కడ. ఇక మొత్తం ఉండడం మాత్రం ఇండియాలో ఉంది, అంతే. అది అంతే. సో చైనా నుంచి చషకాలు అంటే పానపాత్రలు. మద్యం ఏదైతే సరఫరా చేసేవాళ్ళు విందులో అన్ని విదేశీ మద్యాలు తప్ప స్వదేశీ మద్యం అనేది మచ్చుగూడు ఉండకపోయేది. షాంపెయిన్ ఏ దేశాన్ని ప్రసిద్ధి షాంపెయిన్కు? ఫ్రాన్స్. ఫ్రాన్స్ నుంచి షాంపెయిన్ వచ్చింది. ఇంగ్లాండ్ ఫేమస్ ఫర్ స్కాచ్ విస్కీ. స్కాచ్ విస్కీ ఇంగ్లాండ్ నుంచి వచ్చేది. అండ్ బ్రాందీ ఫ్రమ్ యుఎస్ఏ. అండ్ మంచి బీరు ఫ్రమ్ జర్మనీ. మంచి వోడ్కా ఫ్రమ్ రష్యా. ఆఫ్రికాలో ఒక ప్రత్యేకమైనటువంటి పానీయం దొరుకుతుంది, దాన్ని కాట్ అన్న మొక్క నుంచి తయారు చేస్తారు. కాట్ అనేది జనరల్గా మామూలు ప్రజలందరూ రోజు పొగాకు నోట్లో ఎట్లా పెట్టుకుంటారో కాట్ను కూడా అట్నే పెట్టుకుంటారు. అది పెట్టుకుంటే మైండ్ చాలా చురుకుగా పనిచేస్తుంది. ఇప్పటికి కూడా ఇథియోపియా అండ్ మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లలో మంత్రివర్గ సమావేశాలు అయ్యేటప్పుడు ఫస్ట్ సాసర్లో కాట్ మొక్క ఇస్తారు. పొగాకు మొక్క అనుకుందాం మనం. ఓకే. కాట్ పుక్కిట పెట్టుకున్న తర్వాతనే చర్చ మొదలవుతుంది. వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే మైండ్ మంచిగా పనిచేసి మంచి పాలసీస్ నిర్ణయాలు తీసుకోవటానికి ఆ కాట్ మొక్క ఇక్కడ పెట్టుకోవాలి. దాంతో సారాయి కూడా తయారవుతుంది, మద్యం కూడా తయారవుతుంది. సో ఆఫ్రికా నుంచి ఆ కాట్ మద్యం వచ్చేది ఇక్కడికి. అన్ని విదేశీ మద్యాలే, ఎక్కడ కూడా లోకల్ మద్యాలు అనేటి. జనం ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు అసలు. అది అయితే భవన నిర్మాణం కాగానే 1-2 సంవత్సరాల పాటు నిరంతరంగా రాత్కో ఖావో పియో దిన్ మే ఆరామ్ కరో. నవల సంగతి అట్లే కదా, 12 గంటలకు నిద్రలేసేది వాళ్ళు మధ్యాహ్నం. ఓ గమ్మత్ చెప్తా, ముందు ఇది చెప్పనేయండి. రాత్కో ఖావో పియో దిన్కో ఆరామ్ కరో. నవాబులందరూ అంతే. ఇక రాత్రంతా గానా భజనాలు ఖానాపీనాలు ఉండేటి. అది నవాబుల స్టైల్స్. తెల్లారిన తర్వాత నిద్రపోయేది వాళ్ళు. నరేంద్ర లూథర్ పేరు విన్నారు కదా, ఆయన ఫస్ట్ హైదరాబాద్ మీద ఇంగ్లీష్లో రాసింది మహానుభావుడు ఆయనే. రైట్. కానీ వాస్తవానికి ఈజ్ ఏ పంజాబీ.
He came to Hyderabad in 1956 as a IAS ఆఫీసర్. కానీ హైదరాబాద్ను ప్రేమించిండు ఆయన, హైదరాబాద్ను ప్రేమించిండు. కాబట్టి హైదరాబాద్ మీద ద మెమోరీస్ ఆఫ్ హైదరాబాద్ అని ఇంగ్లీష్లో మంచిగా రాసిండు. ఆ బుక్ కూడా నాకు ఇన్స్పిరేషన్. కానీ నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఐఎమ్ ద సన్ ఆఫ్ ద సాయిల్. నేను ఇక్కడ ఈ మట్టిలో పుట్టి పెరిగిన మొక్కను నేను. కాబట్టి మనం మన కథ చెప్పుకోవాలి అని నేను తెలుగులో సలాం హైదరాబాద్ నవల నేను రాసిన. ఈ సంగతులన్నీ మీకు తెలుసు. అయితే ఒక 1-2 years బిల్డింగ్ కట్టంగానే మరి మనకు కూడా ఉంటుంది కదా, కొత్తిల్లు అందరికీ బంధుమిత్రులకు చూపెట్టాలి అని ఉంటుంది. అట్లానే 2 సంవత్సరాలు దావతులు బ్రహ్మాండంగా అయినాయి. మన వికారుల్ ఉమ్రా కూడా తన ఫ్యామిలీతోటి అక్కడనే ఉంటున్నాడు. అదే స్త్రీలకు పురుషులకు వేరే వేరే గదులు, పెద్ద పెద్ద గదులు. ఆ రోజుల్లోనే మోడర్న్ టాయిలెట్స్. మరి నీళ్ళు ఎట్లా? నీళ్ల కొరత ఉండొద్దు అని కొద్దిగా దిగువ భాగంలో ఇంగ్లాండ్ నుంచి ఒక నీళ్ల మెషిన్ తెప్పించాడు. అప్పటికి దట్ నేమ్ ఈజ్ ఇంజన్ బౌలీ ఏరియా. ఇప్పటికి కూడా అదే ఇంజన్ బౌలి అయిందా? అదే ఇంజన్ బౌలీ ఇంగ్లాండ్ నుంచి తెప్పించాడు. తెప్పించి ఫల్క్నో ప్యాలెస్కు ఇంకో కిలోమీటర్ దూరంలోనే ఈ ఇంజన్ బౌలీ. ఇప్పటికి కూడా ఇంజన్ మంచిగా ఉంది. ఇంజన్ ఉంది ఇప్పటికి? ఇప్పటికి ఉన్నది. మన నీటి సరఫరా మిరాలం ట్యాంక్ నీటి సరఫరా అంతా ఇంజన్ బౌలీలా జమ అయ్యి అక్కడే శుద్ధి అయ్యి మళ్ళీ పాత నగరానికి అవుతుంది. చూడు ఆయన ఖర్చులు చూడు ఎట్లున్నది. సో కుటుంబంతో ఉండేవాడు. ఎన్ని గదులు ఉన్నాయి అనుకుంటున్నావు? అవి కూడా విశాలమైనటువంటి గదులు, ఫ్రెంచ్ నమూనాలో పెద్ద పెద్ద బెడ్స్. అంత అయిన తర్వాత ఏమైందంటే ఆరో నిజాం గారికి తెలిసింది ఇట్లా అద్భుతమైన భవనం అట, ఫలక్ నుమా అన్నట, మా ప్రధాని దివాన్ గారు కట్టిండ్రు. ఇంత చేస్తే బామ్మర్దే కదా, ఏమ్రా బామ్మర్ది ఏమో బిల్డింగ్ కట్టినవాట. ఆయన గుడాచారం ఉండదా? వేగులు ఉంటారు కదా, చెప్పరా ఇట్లా జరుగుతుంది రాజ్యంలో అని? తెలుసు తెలుసు, అంత తెలుసు. తర్వాత ఒకరోజు ఆయన మొత్తం తన ఫ్యామిలీతోటి వచ్చాడు. వచ్చి నా భూతో నా భవిష్యత్ చూసి ఆశ్చర్యపోయింటాడు. ఆశ్చర్యపోయాడు. పోయి ఇక ఆయనకు ఎవరైనా వచ్చి 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. 3 రోజులు దాటిపోయింది, 30 రోజులు కూడా దాటిపోయింది. కదులుతలేడు ఆయన. ఆయన పెద్ద పానప్రియుడు ఆరవ నిజాం. తాగుడుతోటే 40 ఏళ్ళలో చచ్చిపోయింది ఆయన. తాగుడుతోటి, ఫికర్లతోటి. ఏం ఫికర్? ఇంకేం ఫికర్? ఎంతగానో ఎంజాయ్ చేసినాక చాలా ఫికర్. వాళ్ళు రాజ్య సమస్యలు చాలా ఎదుర్కొన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. పెళ్ళాలు ఎక్కువ కదా, నా కొడుకును రాజు చేయాలంటే నా కొడుకును రాజు చేయాలని పీకులాటలు, పర్సనల్ అండ్ అఫీషియల్ ఆల్సో. అయితే ఈయన విదేశీ మద్యాలు తెప్పించాడు, అంత విస్కీ వగైరా. ఆయన పొద్దున ఒక ఫుల్ బాటలు, మధ్యాహ్నం 1 బాటలు, సాయంత్రం 1 బాటలు. ఉదయం మందు, మధ్యాహ్నం మందు, సాయంత్రం మందు. అంటే ఏంటిదంటే మందుతోటే 3 పూటలు ఆయన జీవించేవాడు. కాబట్టి లివర్ చెడిపోయి చచ్చిపోయాడు. 3 ఫుల్ బాటిల్ తాగాడు ఒక రోజుకు. తాగిన 3 ఫుల్ బాటిల్ తాగాడు. ఫికర్లతో ఎక్కువ తాగేవాడు ఆయన. అయితే ఇక విదేశీ మద్యాలు కూడా ఉన్నాయి కాబట్టి 3 రోజులు ఉంటాడు అనుకున్నాడు, 30 రోజులు అయిపోయింది. తోతలేడు. అప్పుడు మన దివాన్ గారికి లేదా బావమర్ది గారికి అర్థమైపోయింది, ఇక ఈయన కదలడు ఇక్కడి నుంచి. ఈయన ఫిదా అయిపోయింది ఈయన రాజుగారు. ఇక ఇది మొదటి నుంచి ఫ్యూడల్ సంస్కృతిలో ఉన్నది కదా. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఏదో చేసి టకుటమారాలు చేసి ఫోర్స్ చేసి ఇల్లు జప్తు చేసుకోవటం, అది మన ఊళ్ళల్లో కూడా మనం విన్నాం కదా. ఆఖరికి ఒకరోజు 1 ఫైన్ మార్నింగ్ నవాబ్ గారు నిద్ర లేవంగానే మన వికారుల్ ఉమ్రా లోపలికి పోయి 3 సార్లు వంగి వంగి సలాములు చేసిండు. రాజుగారికి ఒక్క సలాం పనికి రాదు. పోయి వంగిపోవాలి 3 సార్లు, అంటే నడుము వంచిపోయి 3 సలాములు చేసి, జాపన ఈ స్వర్గాన్ని నేను మీకోసమే నిర్మించిన,
జాపన ఈ స్వర్గాన్ని నేను మీకోసమే నిర్మించిన, దయచేసి నా కానుకను స్వీకరించండి. ఉర్దూలో చెప్పండి ఇది. జాపన मैं आपके लिए ये जन्नत जो है कायम किया, ख़ास आपके लिए ये जन्नत मैंने कायम किया. ये गरीब का तोहफा, ये गरीब का बख्शीश कबूल कीजिए. कबूल అంటే ఒప్పుకోవటం. ये गरीब का नजराना मेहरबानी करके कबूल कीजिए అంతే. అంటే ఒక చిరునవ్వు నవ్విండు, అంటే యాక్సెప్ట్ అన్నట్టే. నువ్వు నేనేమంటాము, వద్దొద్దు నువ్వు కట్టుకుని నీళ్ళు నాకు దబ్బా అని అప్పుడే మనం బ్యాగ్ తీసుకొని బయలుదేరుతాం. ఇక తిట్టించుకోవటం ఎందుకని. అవును. నవాబు గారు ఒక స్మైల్ చేసి తల ఆడించిండు. ఇక మన వికారుల్ ఉమ్రా గారు కట్టు బట్టలతోటి భార్య పిల్లల్ని తీసుకొని వాళ్ళు మాకు కిందికి దిగి తన నివాసానికి వెళ్ళిపోయాడు. తరువాత చాలా రోజులకు నిజాం గారు తన దివాన్ను వికారుల్ ఉమ్రాను పిలిచి, ఎంత అయింది దీనికి లెక్క అంటే ఆయన తక్కువనే చెప్పిండు. ఆ తక్కువ కూడా మొత్తం పైసలు ఒకటేసారి ఇవ్వకుండా నెలసరి వాయిదా పద్ధతులలో ఇన్స్టాల్మెంట్స్లలో చెల్లించాడు. ఎందుకు ఆయన లాక్కుని ఆయన అడిగేటోళ్ళు లేడు, అడిగేటోడు లేడు. ఒకవేళ తీసుకున్నా కూడా ఎవరు ఏం చేయలేరు. ఆయన ఏం చేయలేదు. ఒక రూపాయి కూడా ఇయ్యాడు ఆయన. అక్కడికి ఎంత అయింది దీనికి అంటే ఎట్లా చెప్తాడు, చాలా తక్కువతోటి చెప్పిండు. అది కూడా మరి మొత్తం ఇస్తే అయిపోయేది కదా, ఇది ఇంకో బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా, అది కూడా చేయలేదు. ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంది, ఈ ఉర్దూలో ఈ వీళ్ళు ముస్లిమ్స్లలో ఎటికసీ ఎక్కువ. ఎటికసీ అంటే వినయము, గౌరవము లేదా హుందాతనము ఎక్కువ పెద్దల పట్ల. వాళ్ళ మర్యాదలు చాలా బాగుంటాయి. అంటే ఇక ఉన్నత కుటుంబాలు, చదువుకున్న ముస్లిమ్స్, ఆ ఉన్నత వంశీకులలోనైతే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంత పెద్ద ధనికుడినైనా నేను మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నా, మీరు నాకంటే ఆర్థికంగా కొద్దిగా తక్కువ వస్తాయి, కానీ నేను ఏమంటాను తెలుసు ఆహ్వానించేటప్పుడు, మెహర్బానీ కర్కే అంటే దయ ఉంచి, మెహర్బానీ కర్కే ఏ గరీబ్ ఖానాకు ఆ తష్రీఫ్ లేక అయ్యే. నేను ధనికుడిని అని చెప్పాడు, ఏ మేరా గరీబ్ ఖానా హై, పేదవాడి గుడిసే ఇది, నువ్వే గరీబ్ నిజానికి, నాకు ఆ సంగతి తెలుసు. కానీ ఎట్లా అంటే అయినప్పటికీ మెహర్బానీ కరికే మేరే గరీబ్ ఖానేకు తష్రీఫ్ లాయియే, వేంచేయండి. అట్లనే సపోజ్ నేను మీ ఇంటికి వచ్చేది ఉన్నది, నువ్వేమో గుడిసెలో ఉంటావు, అయినా ఏమంటారు తెలుసా, మే ఆప్కే దౌలత్ ఖానాకు ఆऊंगा. దౌలత్ ఖానా అంటే, దౌలత్ అంటే సంపద, దౌలత్ ఖానా అంటే ఇల్లు. మే ఆప్కే దౌలత్ ఖానాకు ఆతా మే. లేకపోతే అడ్రస్ అడిగేది ఉందనుకో, ఆప్కా ఘర్ కహా హై అని అడగరు వాళ్ళు, ఆప్కా దౌలత్ ఖానా కిదరే. ఇది ఎటికసీ. అంటే ఎదుటి వాళ్ళ హృదయం గాయపడకుండా మంచి మర్యాద ఎక్కువ, ఉన్నతంగా చాలా సంగతులు ఉంటాయి. ఇంకొకటి చెప్తా, बुजुर्ग लोगों के सामने ऊंची आवाज़ से बात नहीं करना. బుజుర్గు లోగ్ అంటే వయోవృద్ధుల ముందు, పెద్దవాళ్ల ముందు గొంతెత్తి మాట్లాడద్దు. వినయంగా లో స్వరం, బేస్ వాయిస్ అంటామా, అట్లా మాట్లాడాలి. గొంతు దించుకొని బ్యా బ్యా అని మాట్లాడొద్దు. ఇట్లా చాలా ఎటికసీలు ఉంటాయి. భార్యను భర్త ఆప్ అంటాడు జీవితాంతం, మీరు బేగం आप क्या बोल रहे हैं, आप मेरे को समझ में नहीं आ रहा, ఇట్లా కోపడతారు.
చిన్నపిల్లల్ని కూడా ఆప్ అంటారు. అంత గౌరవం, అంత గౌరవం ఉంటుంది. అంటే ఉన్నత కుటుంబాలలో, ఉన్నత కుటుంబాల్లో నవాబీ ఖాందాన్ అదే పెద్దవాళ్ళు కల్చర్ ఉంటుంది వాళ్ళది. అయితే మన బిఖారుల్ ఉమ్రా కట్టుబట్టలతోటి ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడో ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత ఏమైంది ఆయన పరిస్థితి? ఊపర్ షేర్వాని అందరు పరేషాని. ఊపర్ షేర్ అప్పులల్లా బతికిండు ఆయన జీవితాంతం. ఎట్లా అంటే ఆయన సంవత్సర ఆదాయము 11 లక్షలు, కానీ అప్పులు 18 లక్షలు. 7 లక్షల నోట్లో ఉన్నాడు. బయట పల్లకి మూత, ఇంట్లో ఈగల మూత. తాత ముత్తాతల నుంచి వచ్చిన జాగీర్లన్నీ అమ్మేసిండు ఆయన. ఎందుకు? ఈ భవన నిర్మాణాల కోసం. ఫలక్నుమా కథ ఇట్లయిందా? విహార్ మంజిల్ అని ఇంకోటి కట్టించిండు ఆయన. ఈయననే. మళ్ళీ అక్కడ బేగంపేటలో స్పానిష్ మస్జిద్ కట్టించిండు. ఇంకా అనేక చిన్న చిన్న భవనాలు నిర్మించిండు. విహార్ మంజిల్ ఎక్కడుంది? విహార్ మంజిల్ చెప్తాను. అయితే అందుకోసమే ఈ భవన నిర్మాణాల కోసము తలకు మించిన భారము, అప్పులు క్రియేట్ చేసుకున్నాడు అన్న సానుభూతితోటి షాజహాన్ ఆఫ్ హైదరాబాద్ ప్రజలు ఆయనకిచ్చిన బిరుదు. అయితే ఇప్పుడు ఆ ఫల్క్మా ప్యాలెస్ ఏమైంది? 1990 దశకంలో దాన్ని ఓపెన్ చేసిండ్రు. చేసి పెద్ద టికెట్ పెట్టిండ్రు విజిటర్స్కు. బహుశా 300 400 1990 ప్రాంతాల్లో మేము పోయినాము. మేమిద్దరము, ఇద్దరు పిల్లల్ని తీసుకొని పోయినాము. అద్భుతమైన భవనం అది. అక్కడికి కూడా అంత రేటు ఉన్నా కూడా జనాలు తండోపతండాలకు వచ్చారు ఫల్క్మా ప్యాలెస్ చూడటానికి. ఇప్పుడు అది తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కు వాళ్ళ వారసులు అమ్మేసిండ్రు దాన్ని. అక్కడ స్టే చేయాలంటే 3-4 లక్షలు అవుతాయి ఒక్క రోజుకు. సల్మాన్ ఖాన్ చెల్లె పెళ్ళి అందులోనే అయ్యింది. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళది. చాలా విలాసవంతమైన ఖరీదైన హోటల్. గవర్నమెంట్ తీసుకోవచ్చు కదా, వాళ్ళ వారసులకు ఎట్లా అవుతుంది అది? నా ఆర్గ్యుమెంట్ అదే. ఎగ్జాంపుల్, ఫ్రాన్స్లో వర్సైల్స్ ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో. అది కూడా రాజభవనమే, కానీ ఈరోజు అది ఓపెన్ టు ఆల్. అద్భుతమైన భవనం అది. అది ప్రభుత్వం తీసుకున్నది. అక్కడ నేను విజిట్ చేసిన వర్సైల్స్ ప్యాలెస్ విజిట్ చేసిన. మొదటి ప్రపంచ యుద్ధము విరమణ ఒప్పందం అక్కడనే జరిగింది, వర్సైల్స్ ప్యాలెస్. కాబట్టి వర్సైల్స్ ప్యాక్ట్ 1919, 14 నుంచి యుద్ధం మొదలై 19. ఈ ఓడిపోయిన వాళ్ళందరినీ అక్కడికి పిలిచిండ్రు. కోర్టులో పంచాయతీలో పిలుస్తారు కదా ఏమ్రా అని, మాట్లాడారు. అట్లా ఈ గెలిచిన వాళ్ళంతా ఓడిపోయిన వాళ్ళని పిలిపించి, జర్మనీ, ఇటలీ, జపాన్ను పిలిపించి వాళ్ళ మీద వార్ రిపరేషన్స్ అంటారు, అంటే యుద్ధ నష్ట పరిహారాలు వాళ్ళ మీద విధించిండ్రు. సరే, అది వేరే కథ. ఫ్రాన్స్లో ఆ ప్రభువుల ప్యాలెస్ అది ఈరోజు ఓపెన్ టు ఆల్. అట్లనే చైనా బీజింగ్లో ఫార్బిడన్ ప్యాలెస్ అని ఉంటుంది. అద్భుతమైంది అది కూడా. మంచూరియన్ చక్రవర్తులు 12వ శతాబ్దం కాలం నుంచి ఉన్న చక్రవర్తులు కట్టిన బిల్డింగ్, అది కూడా ఓపెన్ టు ఆల్. నా అదృష్టం కొద్దీ దాన్ని కూడా నేను ఫార్బిడన్ ప్యాలెస్ను కూడా నేను చూసిన. బీజింగ్లో ఉంటుంది అది పెద్ద స్క్వేర్లో ఒకవైపు ఫార్బిడన్ ప్యాలెస్ ఉంటుంది, అపోజిట్లో తియాన్మిన్ స్క్వేర్ ఉంటుంది. ఇక తియాన్మిన్ స్క్వేర్ అంటే 80లో పిల్లల్ని అదొక చరిత్ర అంటే నేను ఇవి 2 ఇచ్చాను. మళ్ళీ చైనాలో నేను కూచే అన్న ప్లేస్లో
ఒక చిన్న రాజభవనానికి పోయినా అది కూడా మ్యూజియం. అది క్వింగ్ చక్రవర్తి రాజుల యొక్క ప్యాలెస్. అది కూచే అన్న నగరం. అక్కడ మ్యూజియం ఎంట్రన్స్లో ఒక బోర్డు నన్ను చాలా ఆకర్షించింది. బోర్డు మీద ఇంగ్లీష్లో ఏం రాసి ఉన్నది, ఇంగ్లీష్లో చైనీస్ భాషలు రెండిట్లో ఏం రాసి ఉన్నది, తెలుగులో చెప్తా దాన్ని. కాలం చెప్పే కథలను మనం శ్రద్ధగా వినాలి. కాలం చెప్పే కథలను మనము శ్రద్ధగా వినాలి. చరిత్రలో జయాపజయాలు బోలెడన్ని ఉండవచ్చును. చరిత్రలో జయాపజయాలను బోలెడన్ని ఉండవచ్చును. మేము ఈ ప్యాలెస్ను మీకోసము, మీ పిల్లల కోసం కాకుండా మీ పిల్లల పిల్లల కోసము దీన్ని మేము నడుపుతున్నాము. అద్భుతమైన వ్యక్తీకరణ. మరి వాళ్ళు అట్లా చైనాలో బౌద్ధాన్ని పరిరక్షించుకున్నారు, చక్రవర్తులకు సంబంధించింది పరిరక్షించుకున్నారు. సరే, గ్రేట్ వాల్ ఆఫ్ గురించి మీకు తెలుసు. మరి వాళ్ళు అంత జాగ్రత్తతో ఉన్నప్పుడు 12వ శతాబ్దం నాటి కవుల సమాధులు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుండ్రు. మనం మన వేమన, మన శ్రీనాథుడు, మన పోతనను మనం ఎందుకు మెయింటైన్ చేసుకోలేదు? ఒక క్వశ్చన్. హిందూయిజంలో శవము అంటే నెగటివ్ భావనలు చాలా ఉంటాయి. కాబట్టి దహనం చేసి గంగల అస్థికలు కలిపిస్తే ఫినిష్ అని అనుకుంటాము. ఇస్లామిక్ సంస్కృతిలోనే ఈ సమాధులకు, కట్టడాలకు విలువ ఉన్నది. కాబట్టి ఈరోజు మనము కుతుబ్షాహీ టూమ్స్ చూస్తున్నాం, మనం పైగా ప్యాలెస్ సమాధులు చూస్తున్నాం, మనం పైగా నవాబ్ సమాధులు చూస్తున్నాము. మేము మీకోసం కాకుండా మీ పిల్లల పిల్లల కోసం మేము ఇది ఏర్పాటు చేసిన మీ బిల్డింగు, అదే మ్యూజియం. మరి మనం ఫలక్మా ప్యాలెస్ను మీరు అన్నట్టుగానే ఎందుకు దక్కించుకోలేకపోయినాము? ఈరోజు చౌమహల్లా ప్యాలెస్ ఉన్నది, చాలా రేటు. మళ్ళీ మీ సెల్ ఫోన్కు మళ్ళీ డబుల్ రేటు, మళ్ళీ ఫోటోలు తీస్తే వీడియోకు ఇంకొక రేటు. సో ప్రజలకు అందుబాటులో లేకుండా మనము ఇట్లా తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కు ఇస్తే ఏమవుతుంది? అది అంటే అసలు వాళ్ళ వారసులకు దీని మీద హక్కు ఉండకూడదు కదా. ప్రభుత్వం రాజాభరణాల రద్దు అయిపోయిన తర్వాత అన్ని పోయినట్లే. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవాలి. వాళ్ళు ఏం గరిబోళ్ళు కాదు కదా. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకేమో నష్టపరిహారం ఇవ్వరు. రైతులని, ప్రజలను హింసించి నరకం చూపించి ఈ దృక్పథంతో ఇందిరమ్మ 1970లో రాజభరణాలను రద్దు చేసింది. కాబట్టి నా ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే, ఇప్పటికైనా ప్రభుత్వము ఇటువంటి చారిత్రక భవనాలను జప్తు చేసుకొని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ సివిలైజేషన్, మన సంస్కృతి నాగరికతను దృష్టిలో పెట్టుకొని వాటిని జప్తు చేసుకోవాలి. ఇది నా యొక్క అభిప్రాయం. సో వికారుల్ ఉమ్రా కట్టించిన ఫలక్నుమా ప్యాలెస్ను మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ టైము నేను వికార్ మంజిల్లో మళ్ళీ ఇంత టైం తోటే నేను చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ముగిద్దాము. థ్యాంక్ యూ సార్. ఈ ఎపిసోడ్లో ఇంతకుముందు ఎపిసోడ్లో ఉన్న ప్రజల అవసరాలు, ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడిన కొన్ని విషయాలు, అంటే ఆనాడున్న హైదరాబాద్ నగరం ఎదుగుతున్న దశ, హైదరాబాద్ నగరంలో వాతావరణం మారుతున్న దశ, అక్కడి నుంచి ఒక ఉన్నత స్థితికి పునాది పడుతున్న దశ, 18వ శతాబ్దం ముగింపు, 19 ప్రారంభం. ఈ సందర్భంలో అంటే ఇక్కడ ఆనాడు ప్రజలపైన ఎన్ని రకాల పన్నులు వేసి ఎంతగా వసూలు చేసి ఉంటే ఇంతటి విలాసమైన భవంతులు వచ్చి ఉండవచ్చు. ఇది గుర్తించవలసింది. చివరికి ఇట్లా వచ్చిన నిర్మాణమైన విలాసమైన భవనాలు మళ్ళీ ప్రైవేటు వారి చేతుల్లో ఉండడం ఏమిటి? అది ముమ్మాటికి ఇక్కడి ప్రజల రక్తమాంసాలను, వాస్తవానికి అది చెమటగా మారిస్తే వచ్చిన డబ్బులతో నిర్మాణమైనవి కాబట్టి అది ప్రజలకు దక్కాలని వారు చేస్తున్న డిమాండ్. థ్యాంక్ యూ.